జనరల్ గా చాలా మందికి అయితే కొన్ని ఆకుకూరలు తెలుసు, 30-40 ఉంటే చాలా రకాలండి తోట. ఈ బచ్చల కూర రోజు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా ఈజీగా గ్రో అవుతుందండి బచ్చల కూర. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భాగ్య. మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక ఆకుకూరని అయితే హార్వెస్ట్ చేయబోతున్నానండి. ఆకుకూర హార్వెస్ట్ చేస్తూ దానికోసం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదేనండి ఆకుకూర, సిలోన్ బచ్చలి. జనరల్గా చాలా మందికి అయితే కొన్ని ఆకుకూరలు తెలిస్తే ఏంటంటే తోటకూర, బచ్చల కూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా అలాంటివి తెలిస్తే. కానీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఇప్పటివరకు చాలా ఆకుకూరలు తెలిసి ఉంటాయండి. ఈ గార్డెనింగ్ చేయడం వల్ల మేమైతే చాలా ఆకుకూరల పేర్లు తెలుసుకున్నాం. దగ్గర 30-40 ఉంటే చాలా రకాలండి. తోటకూరలోనే రెడ్ తోటకూర, వైట్ తోటకూర, పీకాక్ తోటకూర చాలా ఉంటాయి. ఇంకా సిరికూర, పీకాక్ తోటకూర, ఇలా చాలా రకాల ఆకుకూరలు అయితే మేము తెలుసుకున్నాం గార్డెనింగ్ చేయడం వల్ల. చాలా మందికి ఇన్ని ఆకుకూరలు తెలిసి ఉండవు కదండి. ఆ రేర్ వెరైటీస్లో ఉన్న ఈ సిలోన్ బచ్చల కోసం అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి. బచ్చల కూరలో అయితే మొత్తం 4-5 వెరైటీలు అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ బచ్చలి, ఇంకోటి తీగ బచ్చలి. తీగ బచ్చల్లోనే రెడ్ బచ్చలి కూడా ఉంటుంది. ఇంకా ఈ సిలోన్ బచ్చలు కూడా అండి. మొత్తం 4 వెరైటీస్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు దీన్ని అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ బచ్చలకి మేమైతే సపరేట్గా సీడ్ అనేది పెట్టలేదు, దీని అంతలో ఇదే వచ్చిందండి ఈ మొక్క. ఇప్పుడు మేము దీన్ని కొమ్మలు తెచ్చుకున్నాం. ఒక అమ్మ ఎవరి దగ్గర చూసి అప్పుడు దీన్ని తెచ్చారు కొమ్మలు. ఆ కొమ్మలు నాటి అలా ప్రాపగేట్ చేసాం. దాని తర్వాత ఇది ఇక్కడ మేమైతే సీడ్ వేయలేదండి, దీని అంతలో ఇదే వచ్చి. కుండీల్లో మట్టి అనేది అప్పుడప్పుడు అలా మార్చుతూ ఉంటాం కదా, దాని ద్వారా వస్తున్నట్టుంది. మొక్క మాత్రం బాగా ఎదిగింది కదా మొక్క. ఇంకా ఈ బచ్చల కోసం చాలా విషయాలు అయితే ఉన్నాయండి మీకు చెప్పడానికి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ మట్టి అంతా కడిగేసుకుంటే పోతుంది. ఆకు మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. దీనికి చూసారా పింక్ ఫ్లవర్స్. దీని సీడ్స్ కూడా ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయండి, తోటకూర విత్తనాల్లాగా. ఈ బచ్చల కూరని స్టెమ్స్ ద్వారా ఈజీగా పెంచేయచ్చండి. మేమైతే స్టార్టింగ్లో స్టెమ్సే తెచ్చుకున్నాం, దాని తర్వాత అలా విత్తనాలు పెట్టాము. ఈ మొక్క అయితే మేము కొమ్మ పెట్టామండి, దాని ద్వారా పెరిగింది ఈ మొక్క. అసలు ఈ సిలోన్ బచ్చలి మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అండి. మనం రోజు డైట్లో యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా ఈ ఆకుకూరలు అనేవి. ఇది తినడం వల్ల మన కంటి చూపుకి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ బచ్చల కూర తినడం వల్ల మన డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ బచ్చల కూరలోని ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ బచ్చల కూర రోజు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ఓన్లీ సిలోన్ బచ్చలే కాదండి, ఏ బచ్చల కూరైనా రోజు డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. రోజు మార్నింగే ఈ బచ్చల కూర ఆకులు జ్యూసు ఇంకా కొంచెం తేనె కలుపుకొని తాగితే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఓన్లీ వెయిట్ లాస్కి కాదండి, ఇంకా ఈ బచ్చల కూర ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా కాలింది అనుకోండి, అప్పుడు మనం పేస్ట్ అలాంటివి పెడతాం కదా, దాని బదులు ఈ బచ్చల కూర ఆకుని నూరేసి దాని రసం పెట్టినా సరే బేగా తగ్గిపోతుంది. బచ్చల కూర తినడం వల్ల క్యాన్సర్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఈ బచ్చల కూర మన ఒంట్లో ఉన్న వేడిని కూడా లాగడానికి బాగా యూజ్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటాయని చెప్తారు కదా, అలా అవ్వకుండా కూడా చూడడానికి బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ బచ్చల కూరని అనేది డైట్లో యాడ్ చేసుకోండి. రోజు కాకపోయినా వీక్లీ 2 అయినా కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలండి. మొత్తం ఇంత సిలోన్ బచ్చలు అయితే హార్వెస్ట్ చేసాం. దీంతో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మేమైతే పప్పులోకి యూజ్ చేస్తాం, మేము డైలీగా పప్పు తింటాం కాబట్టి పప్పులోకి ఏదో ఒక ఆకుకూర అనేది యూజ్ చేస్తాం. 2 days వరకు సరిపోతుంది మాకు. ఈ బచ్చల కూరలోని పప్పులోకే కాదండి, చాలా రకాలుగా బచ్చల కూర ఫ్రై చేయొచ్చు, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ బచ్చల కూరతోని. ఈ బచ్చల కూరతోని కందదుంప వేసి కూర వండుతారంట, చాలా బాగుంటుందంట. నేను ఎప్పుడు తినలేదు, విన్నాను. చాలా కూరలు అయితే చేస్తారు, ఫ్రై చేస్తారు, కర్రీ చేస్తారు. దీన్ని పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి బచ్చల కూరతోని, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా గ్రో అవుతుందండి ఈ బచ్చల కూర. ఇలాంటి పెస్ట్ కూడా పట్టదు ఈ బచ్చల కూరకి. కంపల్సరీగా మీ గార్డెన్లో కూడా పెట్టుకోండి. ఈ బచ్చల కూరే కాదండి, ఎలాంటి ఆకుకూర అయినా చాలా సింపుల్గా గ్రో అవుతుంది. ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందు లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేయండి.
ఎందుకు స్టార్ట్ చేయమంటున్నానంటే అవి చాలా ఈజీగా గ్రో అవుతాయండి. ఆ ఈజీగా గ్రో అవడం వల్ల మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఇంకా మొక్కలు పెంచాలి ఇంకా మొక్కలు పెంచాలని. కాబట్టి ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఈ ఆకుకూరలతో స్టార్ట్. మన ఆరోగ్యానికి ఆకుకూరలు అనేవి చాలా యూస్ఫుల్. కంపల్సరీ వీక్లీ 2 అయినా మనం తీసుకోవాలి ఆకుకూరల్ని. కాబట్టి అందరు గార్డెన్లో ఈ హెల్దీ ఫుడ్ అనేది పెంచాలని కోరుకుంటున్నానండి. ఇదండి వీడియో. అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సమస్తలోక సుఖినో భవంతు.